వాస్తు సీక్రెట్స్. వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించి ఎన్నో రహస్యాలు. ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలి తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారం కేవలం వచ్చి వెళ్ళడానికి ఒక మార్గం మాత్రమే కాదు, ఆనందానికి ఒక ద్వారం కూడా. మరియు ప్రజలు ఇంటి ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం ఉంటే చాలానే అని అనుకుంటారు, కానీ ఇంటి ఇతర తలుపులు కూడా అంతే ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం తలుపుల సంఖ్య 3, 5, 7, 9 లేదా 11గా ఉండాలి. ఇవి శక్తి ప్రవాహాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. తలుపు పెద్దదిగా ఉండాలి. ఇళ్లలో ఒక ప్రధాన ద్వారం ఉంటుంది, అది అతి పెద్దదిగా మరియు రెండింతలుగా ఉండాలి. ఎందుకంటే ఇది సానుకూల శక్తి ప్రవేశించే ద్వారం. ఇతర తలుపులు సింగిల్వే అయినప్పటికీ ప్రవేశ ద్వారం పరిమాణం మరియు వెడల్పులో పెద్దదిగా ఉండాలి. పాత ఇనుప గొలుసులు దురదృష్టకరంగా భావిస్తారు. దక్షిణ, పశ్చిమ దిశలలో తలుపుల సంఖ్య తక్కువగా ఉండాలి. 2 ద్వారాలు ఉంటే, ఒకటి ఉత్తర దిశలో మరియు మరొకటి నైరుతి దిశలో ఉంటే, ఉత్తర ద్వారం పెద్దదిగా ఉండాలి. ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది మరియు ప్రతికూల శక్తి బయటకు వచ్చే ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది. మంగళ కలశం శుక్రుడు మరియు చంద్రుని ప్రభావాలు సూచిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం పవిత్రమైనదిగా భావిస్తారు. కలశం నోరు తెరిచి పెద్దదిగా ఉండాలి. దానిని శుభ్రమైన నీటితో నింపి పూల రేకులు జోడించండి. ఇంటి ప్రధాన ద్వారం కేవలం వచ్చి వెళ్ళడానికి మార్గం మాత్రమే కాదు, ఆనందం, శ్రేయస్సు కూడా దాన్ని బట్టే ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలు అన్ని వాస్తుశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇంటి వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తలుపు ఏ దిశలో తెరవాలి? తలుపు ఎల్లప్పుడూ లోపలికి తెరిచి ఉండాలి. వాస్తు ప్రకారం తలుపు బయటికి తెరుచుకుంటే అది మంచిది కాదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. పురోగతి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. తలుపు చప్పుడు శుభప్రదమా లేక అశుభప్రదమా? తలుపులు తెరిచినప్పుడు కీచు శబ్దం వస్తే శబ్దం నివారించేందుకు తలుపులు మరమ్మతు చేయించండి. సాంప్రదాయ కలశం లేకపోతే వెడల్పుగా నోరు ఉన్న కూజాలో నీటిని నింపి తలుపు దగ్గర ఉంచవచ్చు. ఇది ప్రతికూల శక్తిని నిరోధించి సానుకూలతను వ్యాపింపజేస్తుంది. ఈ చిన్న చర్యలు మీ ఇంటిని శాంతి, అదృష్టం మరియు శ్రేయస్సు కేంద్రంగా మార్చగలవు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.